అన్నింటా నాన్నే ఆదర్శం, తండ్రి మాటే వేదం, సొంతంగా పార్టీ పెట్టడం, ఢిల్లీని సైతం ఢీకొట్టడం, నమ్మిన వారి వెంట నడవటం, కష్టాలను లెక్క చేయకుండా ముందుకు సాగటం, సింగిల్గా మొదలై సీఎం వరకు సాగిన ప్రస్థానం. ఇది ఏపీ సీఎం రాజకీయ జీవితం. అందుకే జనం యాత్ర 2కు నీరాజనం పడుతున్నారు. చూసిన వారందరూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే యాత్ర 2. ఎప్పుడెప్పుడు యాత్ర 2 థియేటర్స్కు వస్తుందా అని కోటి కళ్లతో ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ అభిమానులు ఇప్పుడు ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. దర్శకుడు మహి రాఘవ్ తెరకెక్కించిన యాత్ర 2 ప్రపంచవ్యాప్తంగా 3000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాలు దాటి ఇతర రాష్ట్రాల్లోనూ అదేవిధంగా ఓవర్సీస్ మార్కెట్లోనూ రికార్డు స్థాయిలో స్క్రీన్స్ లో ప్రదర్శితమవుతోంది. 2019లో వచ్చిన యాత్రకు యాత్ర 2 సీక్వెల్. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరును మహి రాఘవ యాత్ర 2 ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఘటనలు, తెరవెనుక నిజాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మహానేత వైఎస్ఆర్ పాత్రను మరోసారి మమ్ముట్టి అద్భుతంగా పోషించగా, ఆయన తనయుడు, జననేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను జీవా అంతకంటే అద్భుతంగా నటించాడు. సినిమాలో మహి రాఘవ్ దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రల్లో కనిపించిన నటీనటుల నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కెమెరామెన్ మధి సినిమాటోగ్రఫీ మూడ్ను కంటిన్యూ చేసింది. ఇక సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సందర్భానికి తగ్గట్లు అందించిన మ్యూజిక్ బయోపిక్ మరో హైలైట్. అయితే డైలాగ్స్ కు మాత్రం థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని లాంటి డైలాగ్స్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం ఈలలు, క్లాప్స్ తో మార్మోగుతోంది. ఒక మనిషి, లక్షల సమస్యలు. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడు ఆ మనిషి ఏం చేశాడో తెలుసుకోవాలంటే యాత్ర 2 చూడాల్సిందే. యాత్ర 1 దారిలో యాత్ర 2 కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటుండడంతో భవిష్యత్తులో యాత్ర 3 తీసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు మహి రాఘవ్. అతిలోక సుందరి శ్రీదేవి ఒకప్పుడు తెలుగు తెరపై నంబర్ 1 హీరోయిన్. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా అలాంటి ప్రయత్నాల్లో ఉంది అనిపిస్తోంది. అందుకే బాలీవుడ్ లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా టాలీవుడ్ లో జాగ్రత్తగా కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది. రావటంతోనే ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ఆడి పాడబోతోంది. శ్రీదేవి కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసింది జాన్వీ కపూర్. కానీ బాలీవుడ్ లో ఆమెకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. అక్కడ స్టార్ హీరోలతో ఆడి పాడింది కూడా లేదు. కానీ వన్స్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టడమే ఆలస్యం. ఓన్లీ స్టార్ హీరోస్ అంటోంది. ఆల్రెడీ దేవరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం ఇదే ఏడాది పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. మూవీలో తన క్యారెక్టర్ చాలా బాగుంటుందని యూనిట్ చాలా సార్లు చెప్పుకొచ్చింది. తారక్ జాన్వీ జోడీ ప్రేక్షకులను కనువిందు చేయనుంది. ఇప్పుడు లేటెస్ట్ గా రామ్ చరణ్ సరసన నటించేందుకు జాన్వీ కపూర్ డేట్స్ ఇచ్చిందట. ఆ సినిమా మరేదో కాదు, గేమ్ చేంజర్ తరువాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు. ఏప్రిల్తో దేవర షూటింగ్ ముగుస్తుంది. ఆ తరువాత వెంటనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. మొత్తంగా జాన్వీ స్పీడ్ చూస్తుంటే శ్రీదేవి దారిలోనే తెలుగులో టాప్ హీరోయిన్ కావాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకు తగ్గట్లే టాలీవుడ్ నుంచి మంచి సపోర్ట్ వస్తోంది. క్రేజీ ప్రాజెక్టులు వస్తున్నాయి. దేవర, చరణ్ కొత్త చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తే మాత్రం తెలుగులో జాన్వీ మరింత బిజీ కావడం ఖాయం. ఏ హీరోకైనా విలన్ తో ప్రాబ్లం ఉంటుంది, లేదా పాకిస్తాన్ పై పగ ఉంటుంది. కానీ టిల్లుకి మాత్రం అదే పనిగా రాధికతో సమస్య వస్తోంది. అందుకే ఏ హీరోయిన్ తో నటించినా మీరందరూ రాధికలే అంటూ ఊగిపోతున్నాడు. గతాన్ని గుర్తు చేసుకుని మాటికి బాధపడుతున్నాడు. ఇంతకీ టిల్లు ప్రాబ్లం ఏంటి? అతనికి మాత్రమే రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఎందుకు కాంటాక్ట్ అవుతున్నారు? ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక అంటూ కనిపించిన వారందరికీ తన స్టోరీ చెబుతుంటాడు టిల్లు. కానీ రాధిక ఎపిసోడ్ మాత్రం మర్చిపోలేకపోతున్నాడు. ఇది ఫస్ట్ పార్ట్ లో రాధికతో టిల్లుకు ఉన్న ఎక్స్పీరియన్స్. అందుకే సెకండ్ పార్ట్ లో ఎప్పుడు ఛాన్స్ ఉంటే అప్పుడు రాధిక గురించి హీరోయిన్ కు ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తుంటాడు. నల్లచీర ఏ ఫిలిం బై రాధిక అంటూ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. పాన్ మల్కాజ్గిరి మూవీ అట. ఇక్కడితో ఆగిపోలేదు టిల్లు. రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన స్టూడెంట్స్ గురించి కూడా చెప్పుకొచ్చాడు. సో ఇది రాధిక బాధితుడు టిల్లు స్టోరీ. సీక్వెల్ లో కూడా అదే స్టోరీ కంటిన్యూ కానుంది. ఆ విషయం ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్ తో అర్థమైంది. మార్చి 29న టిల్లు స్క్వేర్ థియేటర్స్ లోకి వస్తోంది. ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యే ట్రైలర్ తో సీక్వెల్ స్టోరీపై మరింత క్లారిటీ రానుంది.
ఏ దర్శకుడైనా ఎంతకాలం ఒకే ప్రాజెక్టుపై వర్క్ చేస్తాడు చెప్పండి. అప్పటికి 4 ఏళ్ల సమయం ఎదురు చూశాడు. ఇక లాభం లేదు అనుకున్నాడు. సినిమా ఇప్పట్లో పూర్తి కాదని అర్థమైందో ఏమో తన దారి తాను చూసుకున్నాడు. ఫిలిం నగర్ మొత్తం ఇప్పుడు ఆ దర్శకుడి గురించి డిస్కషన్ జరుగుతోంది. మరో కొత్త సినిమాను తెరకెక్కించబోతున్నాడనే వార్త బాగా వైరల్ అవుతోంది. తెలుగులో అద్భుతమైన దర్శకుల లిస్టులో ఒకప్పుడు క్రిష్ పేరు ఉండేది. అందుకు కారణం అతను తీసిన గమ్యం, వేదం, కంచే, మణికర్ణిక లాంటి చిత్రాలు. అయితే 4 ఏళ్లుగా క్రిష్ కనిపించడం మానేశాడు. అందుకు కారణం తన చేతిలో ఉన్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్. స్టార్ హీరో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో, అందులోనూ భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కుతుండడంతో ఇంతకాలం సేమ్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తూ వచ్చాడు. గ్యాప్లో కొండపొలం అనే చిన్న సినిమా కూడా తీశాడు. ఏళ్లకు ఏళ్లు ఒకే ప్రాజెక్ట్, పైగా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియని పరిస్థితి ఉండడంతో క్రిష్ తన దారి తాను చూసుకున్నాడని, భారీ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. పైగా ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఆ కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడట. లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. క్రిష్, అనుష్క అనగానే వేదం సినిమా గుర్తుకు వస్తుంది. ఇప్పుడు కూడా అనుష్క ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని క్రిష్ పవర్ఫుల్ స్టోరీని రాసుకొచ్చాడని, అందుకే ఇమ్మీడియట్ గా షూట్ స్టార్ట్ చేశారట. లేడీ సూపర్ స్టార్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.